జై హో మాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. అనేక సందర్భాలలో మనం కష్టాలను ఎదుర్కొంటాం. బాధతో గుండె బరువెక్కిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటి విషాదకరమైన స్థితిలో మనకు ధైర్యం చెబుతూ మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపే కొంతమంది మంచి మాటలు, చిన్న చిన్న కథలు అవసరమవుతాయి. అలాంటి స్ఫూర్తిదాయక గాథ పటాసార జీవితం. ఈరోజు ఆమె కథ మీకు తెలియజేస్తాను. కష్టాలు ఒక్కసారిగా మనల్ని ముంచేయవచ్చు, అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. మనం పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఖచ్చితంగా ఉండేది దుఃఖం మాత్రమే. సుఖం అనేది అన్ని సందర్భాల్లోనూ ఉండాలని లేదు. తప్పనిసరిగా వచ్చే దుఃఖాలని ఎదుర్కోవడానికి గుండె ధైర్యాన్ని మనిషి పెంపొందించుకోవాలి. ఎదురయ్యే ప్రతి కష్టానికి శోకించే వాడిని చిన్న చిన్న కష్టాలు కూడా ఇంకా ఎక్కువగా బాధ పెడతాయి. స్వల్పమైన విషయాలకి మనిషి సంతోషించడం అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న పిల్లల నవ్వుల్ని, ప్రకృతి అందాలను, తోటివారికి సహాయం చేయడంలో కలిగే ఆనందాన్ని, ఇలా ఎన్నో మనిషి ఆస్వాదించదగిన మంచి పనులు ఉన్నాయి. వాటిలో నిమగ్నం అవుతూ తన కష్టాలను ఉపశమింపజేసుకోవాలి. నెలల తరబడి యుద్ధం జరుగుతున్న దేశాల్లోనూ, వరద ముంపులతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రదేశాల్లోనూ, తీవ్రవాదం, నియంతృత్వం కొనసాగుతున్నటువంటి ప్రాంతాల్లోనూ మనం లేనందుకు ఎంతగానో సంతోషించాలి. మనిషిగా దక్కిన ఈ అవకాశాన్ని, ఈ జన్మను సంతోషంతో, చిరునవ్వుతో సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎల్లప్పుడూ మంచి మాటలనే వినాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. పూజనీయులు చెప్పే మంచి మాటలు మనల్ని కష్టాల బారి నుండి తప్పిస్తాయి. కనీసం ఆ కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కోవడంలో ఈ మంచి మాటలు సహాయపడతాయి. ఎల్లప్పుడూ సత్సాంగత్యాన్ని కలిగి ఉండాలి. దానివల్ల మనకు ఎంతో ధైర్యం, భరోసా కలుగుతూ ఉంటాయి. పటాసార అనే మహిళ జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. పూర్వం శ్రావస్తి అనే నగరంలో వ్యాపారికి పటాసార పుట్టింది. తండ్రి దగ్గర పనిచేస్తున్న యువకుడిపై ఆమెకు ఇష్టం కలిగింది. ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పడానికి భయపడింది. ఇదేమీ తెలియని తండ్రి తన కుమార్తెను తన హోదాకు తగినటువంటి యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ పెళ్లి ఇష్టం లేనటువంటి పటాసార తను ప్రేమించిన యువకుడితో వేరే గ్రామానికి పారిపోయింది. అక్కడ వారిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్నారు. కొంతకాలానికి ఆమెకు 2 పిల్లలు పుట్టారు. ఒకరోజు తన తల్లిదండ్రులను చూడాలనే కోరికతో పటాసార తన భర్త, 4 సంవత్సరాలున్న పెద్ద కొడుకు, నెలల పిల్లవాడైన 2వ పసిబిడ్డను తీసుకొని పుట్టింటికి బయలుదేరింది. మార్గమధ్యంలో పెద్ద గాలివాన రావడంతో రాత్రి సమయాన్ని ఒక అడవిలో గడిపేందుకు భార్యాభర్తలిద్దరూ సిద్ధపడ్డారు. ఆ భర్త భార్య, పిల్లల్ని క్రూర మృగాల బారి నుండి రక్షించడానికి ఒక గుడిసెను నిర్మించాలి అనుకున్నాడు. దానికి అవసరమైన కొమ్మలు, ఆకులు తీసుకురావడం కోసం అడవి లోపలికి వెళ్ళాడు. దురదృష్టవశాత్తు ఆ యువకుడిని అక్కడ ఒక పెద్ద తాచుపాము గడిచింది. అతడు క్షణాల్లోనే మరణించాడు. ఎంతసేపు గడిచినా భర్త తిరిగి రాకపోయేసరికి పటాసార పిల్లలిద్దరినీ తీసుకొని అడవి లోపలికి వెళ్ళింది. కొంత దూరం వెళ్ళేసరికి తన భర్త చనిపోయి పడి ఉండడాన్ని ఆమె చూసింది. పటాసారకు దుఃఖం ఆగలేదు. శోకిస్తూ ఆ రాత్రి సమయం అడవిలోనే ఉన్నట్లయితే భయంకరమైన మృగాలు తనను, పసిబిడ్డలను ఏమైనా చేస్తాయి అని ఆమె భావించింది. అర్ధరాత్రి సమయం ఆ మరణించబడి ఉన్నటువంటి భర్తను వదిలిపెట్టి ఆమె పిల్లలిద్దరితో కలిసి శ్రావస్తి నగరానికి బయలుదేరింది. దుఃఖాన్ని దిగమింగుతూ అడుగులు ముందుకు వేసింది. తన బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలి అని తల్లిదండ్రులను చేరుకొని తన కుమారులను 2 పెద్దల తోడు అందించాలి అని ఆమె అనుకుంది. ఇలా ఆలోచిస్తూ పటాసార అరణ్యాన్ని ధైర్యంగా దాటింది. సూర్యోదయం అయ్యింది. తన గ్రామానికి వెళ్ళాలి అంటే మధ్యలో ఒక నది పాయను దాటాలి. అసలే వర్షాకాలం, నది మొత్తం నీటితో నిండి ఉంది. కానీ పటాసారకు ఎక్కడ లేని తెగింపు వచ్చింది. ఆ నదిని దాటగలనన్న నమ్మకంతో నెలల పసిపిల్లవాడిని భుజానికి ఎత్తుకొని పెద్ద కొడుకును ఒడ్డునే నిలబడమని చెప్పి ఆమె అవతలి వైపుకు నడక మొదలుపెట్టింది. ఆమెకున్న ధైర్యం ముందు నది వరద చిన్నదే అయిపోయింది.
గంభీరంగా అడుగులు వేస్తూ అక్కడక్కడ ఉన్న రాళ్ల సహాయంతో అవతలి ఒడ్డుకు చేరుకుంది. సమీపంలో ఉన్న చెట్టు ఆకుల్ని ఏరుకొచ్చి ఒక బండరాతి మీద పరిచి పసిపిల్లవాడిని వాటి మీద పడుకోబెట్టింది. రెండవ కుమారుణ్ణి యువతుల వైపుకు తీసుకురావడానికి మరింత ధైర్యంతో నదిలోకి దిగి నడవడం మొదలుపెట్టింది. ఇంతలో ఊహించని విధంగా ఆకాశంలో పెద్ద పెద్ద రాబందుల చప్పుడు వినిపించడంతో తల పైకెత్తి అటుగా చూసింది. 2-3 రాబందు పక్షులు ఆకాశంలో ఎగురుతూ గిరికీలు కొడుతూ ఉన్నాయి. వాటికి తన పసిబాలుడు కనబడితే ఇంకేమైనా ఉందా అమ్మో అనుకొని భయపడిపోయింది. అయినా దుఃఖించకూడదు, తన పిల్లలిద్దరినీ ఎలాగైనా కాపాడుకోవాలి అనే సంకల్పంతో ఆమె వెనక్కి వెళ్ళి నెలల పిల్లవాడిని రాబందుల బారి నుండి కాపాడుకోవాలి అని అనుకుంది. కొంత దూరం నడిచిందో లేదో ఆమె గుండె పగిలిపోయేలాగా రాబందు పక్షులు పసిపిల్లవాడిని నోటితో కరుచుకొని పైకి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. అది చూసి నీళ్ల మధ్యలోనే ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న ఎత్తైన కొండరాతి మీద కూలబడి గుండె ధైర్యాన్ని ఇచ్చే మంచి మాటల్ని తనకు తాను చెప్పుకుంది. జరిగిన దారుణాల బారి నుండి ముందు మానసికంగా తను బయటపడాలి, 4 ఏళ్ల పసిబాలుడిని కాపాడుకోవాలి అనుకుంటూ 2 కళ్ళు తుడుచుకొని అవతలి ఒడ్డుకు రావడానికి మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టింది. తల్లి నీటిలో నుండి రావడం చూస్తున్న పెద్ద కొడుకు చాలా సంతోషం కలిగింది. ఒడ్డు నిలుచున్న వాడు మెల్లమెల్లగా నీళ్ళ దగ్గరకు రావడం మొదలుపెట్టాడు. అలా నీళ్ళలోకి వస్తున్న కొడుకును చూసి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఆ పిల్లవాడు పొరపాటుగా ఏమైనా నీళ్ళలో అడుగు పెడితే కాళ్ళు జారి పడిపోతాడేమో అనే ఉద్దేశంతో పటాసార తన కొడుకును ముందుకు రావద్దు అంటూ గట్టిగా కేకలు పెడుతూ చేతిలో అడ్డంగా ఊపింది. తల్లి చేస్తున్నటువంటి సైగలు అర్థం కాని కొడుకు ఆమె తనను ముందుకు రమ్మంటుందేమో అని భావించి మెల్లగా నీళ్ళలోకి దిగి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. కానీ నది వరద చాలా పెద్దది, పిల్లవాడేమో పసివాడు. కొంత దూరం నడిచాడో లేదో బండ మీద ఉన్న నాచు కాళ్ళకు తగిలి జారి కింద పడడం, నది వరవడిలో కొట్టుకుపోవడం ఒకేసారి జరిగాయి. ఇదంతా చూస్తున్న పటాసారకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆమె ఊహించని విధంగా జరుగుతున్న పరిణామాలను చూసి ఆమె గుండె 1000 ముక్కలవుతుంది. కానీ కళ్ళ ముందే కొట్టుకుపోతున్నటువంటి కొడుకును రక్షించుకోలేనటువంటి దుస్థితి ఆమెది. ముందు ఎలాగైనా ఆ వరద బారి నుండి తనను తాను కాపాడుకోవాలి. అందుకోసం పటాసార మళ్ళీ శ్రావస్తి నగరం వైపుకు నడవడం మొదలుపెట్టింది. ఎలాగోలా కష్టపడి నదిని దాటింది. అమ్మా నాన్నలను చూడాలనే కోరికతో ఆమె తన పుట్టింటికి వెళ్ళడం మొదలుపెట్టింది. కానీ అంతకు ముందే కురిసిన భారీ వర్షాల కారణంగా తను పుట్టి పెరిగిన ఇల్లు నేలమట్టం అయిపోయింది. దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు ఇద్దరూ ఇంటి పైకప్పు కూలి తమ పైన పడడంతో వారిద్దరూ అంతకు ముందే మరణించారు. ఆ సంగతి తెలుసుకొని పటాసార పిచ్చిదాని వలె ఏడవడం మొదలుపెట్టింది. ఏడ్చింది. ఆ ఏడుపులోనే ఆమెకు పిచ్చి పట్టింది. మొదట్లో అయ్యో పాపం అనుకున్న ఆ ఊరి వాళ్ళు పటాసార చేస్తున్న పిచ్చి పనులతో విసిగెత్తిపోయారు. ఆమెను అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు బంగారు పళ్ళాలలో పంచభక్ష్య పరమాన్నాలు తిన్న పటాసార ఇప్పుడు ఆహారం కోసం అడుక్కోవడం మొదలుపెట్టింది. పటాసార పిచ్చిదానిలా తిరుగుతున్న రోజుల్లో బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొంది అన్ని దుఃఖాలకు మూల కారణం కోరికలేనని చెబుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నాడు. ఒకరోజు పటాసార బుద్ధుడి సమావేశానికి వెళ్ళింది. ఆయన చెప్పే మంచి మాటలు విన్నది. ఆమెలో సుషుప్తావస్థలో ఉన్న చైతన్యం మేల్కొంది. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత బుద్ధుడి మంచి మాటల ప్రభావం వలన పటాసార తను పోగొట్టుకున్న బుద్ధిని తిరిగి పొందింది. మెల్లగా తెలిసిన వాళ్ళను సమీపించి తన దుస్థితిని వివరించి వారి సహాయంతో కొత్తగా జీవించడం మొదలుపెట్టింది. కొన్నాళ్లు పోయిన తర్వాత బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు శిష్యురాలిగా మారింది. బుద్ధుడు జీవించి ఉన్న రోజుల్లో పటాసార ఒక గొప్ప బౌద్ధ సన్యాసినిగా పేరు పొందింది. ఆమె తన ధర్మ ఉపన్యాసాల ప్రభావంతో ఇంకా ఎంతోమంది మహిళలను బౌద్ధ మతం వైపుకు మార్చగలిగింది. నేటికి బౌద్ధ భిక్షువులలో ఈ పటాసార పేరు చిరస్మరణీయం. ఆవిడ ఎదుర్కొన్నటువంటి కష్టాలు, వాటిని ఆమె
అధిగమించినటువంటి తీరు మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎవరి అండదండలు ఉన్నా లేకపోయినా మన జీవితం మనం కొనసాగించక తప్పదు. కాబట్టి ధైర్యాన్ని జీవితంగా ముందుకు నడపాలి. పటాసార జీవిత గాథ మనందరిలో చైతన్యాన్ని తీసుకొస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాక పటాసార అనే మాటకి అర్థము తనకు అప్పజెప్పినటువంటి పనుల్ని, తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించేది అని ఆ పాళీ భాష పదానికి అర్థం. ఇదండి పటాసార జీవిత గాథ. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేస్తారని భావిస్తున్నాను. ధన్యవాదాలు. మీ గోలి రామచంద్రరావు.